రీసర్వేలో దొర్లిన తప్పులను సరిచేసేందుకు నిర్వహించిన గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నెల్లూరు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రీసర్వేలో రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడం, విస్తీర్ణం తేడా రావడం వంటి పలు రీసర్వే సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహించిన గ్రామ సభల్లో వచ్చిన అర్జీలు, గిరిజన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేసి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఉదయ్ భాస్కర్ రావు, నెల్లూరు ఆర్డీఓ అనూష, ఆత్మకూరు ఆర్డీఓ పావని, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఇలాంటి ఏం చేస్తారు అవునండి. ఇల్లు పొజిషన్లో లేడు, అతను ఓన్లీ రికార్డ్ పట్టుకుంటూ చూస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేడు అంటే ఇంతకుముందు అతను పేరు ఉంది, ఇప్పుడు లేదు. ఇలాంటి వాళ్ళు వస్తున్నారు, అది తీసుకుని ఏం చేస్తారు చెప్పండి. సో ఇలాంటివన్నీ ఫస్ట్ టేకప్ చేయగలగాలి రెవెన్యూ గ్రీవెన్సెస్ లో. సో రెవెన్యూ గ్రీవెన్సెస్ లో ఏవైతే మెయిన్ కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ పంపించండి ఇమీడియట్లీ. సో ఏవైతే ఆల్రెడీ అసైన్డ్, ప్రీవియస్లీ ఎలిమినేటెడ్, బట్ అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేసాను. సో అలాంటివన్నీ కూడా రీసర్వేలో వచ్చిన మిస్టేక్స్ వల్ల వచ్చినవన్నీ కూడా కరెక్షన్కి 1B అప్డేషన్, 1B క్యాన్సిలేషన్. ఆల్రెడీ ఒక ఎల్పిఎం పర్సన్ ఉంటే అడల్ట్ కరెక్షన్ కి పంపిస్తున్న రిపోర్ట్కి 1B క్యాన్సిలేషన్ పంపిస్తున్న రిపోర్ట్ చాలా వ్యత్యాసం వస్తుంది. నోటీసెస్ టు బోత్ ఎంక్వైరీ ఇద్దరికి నోటీసులు ఇచ్చామని నాకు ఆ నోటీసులు కూడా అనౌన్స్ చేయాలి. ఆర్డర్ పాస్ చేయాలి, డివిజనల్ లెవెల్లో పాస్ చేసి దాని బేసిస్ మీద అది ఇంప్లిమెంట్ చేయడానికి తహసీల్దార్ లాగా అవ్వడం లేదు అంటే అప్పుడు నాకు రాయండి తహసీల్దార్. నెక్స్ట్ రీసర్వేలో ఏమన్నారు, ఇప్పుడు వన్ ఆఫ్ ద 22 డివిజన్స్ లో రీసెంట్లీ ఈ మండల సంబంధంతో 22 నుంచి డిలీట్ చేయమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లెటర్ అడ్రస్ చేస్తూ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రాశారు. ఆ పెటిషనర్ లెటర్ పట్టుకుని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. రీసర్వే కంప్లీట్ అయిపోయిన విలేజ్ కాబట్టి ఎల్పిఎం దగ్గర సిటీజీ 22 మాడ్యూల్ అని వస్తుంది. అది కనబడుతుందని సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయమని అన్నారు. దీనికి మళ్ళీ తహసీల్దార్ లాగా ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ 22 డేటా ఎంట్రీ చేయాల్సి ఉంది. చేశారా? చూసారా? అది ఎక్సర్వీస్ అంటే అసైన్మెంట్ పట్టాలు కనెక్ట్ చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు అడ్మిషన్ కడతారు. వెబ్లైన్ అప్డేట్ కూడా ఉన్నాం సార్. వాళ్ళకి అది వెబ్లైన్ అప్డేషన్ సోమోటో కాబట్టి ముందుకు చెప్పండి సార్. దీంట్లో 117లో 3 మాత్రం పెండింగ్ ఉంది సార్. 114 డిస్పోజ్ చేసేది సార్. ఈ 114 కూడా హౌస్ సైడ్ వైస్ కాదు చేస్తారు. ఈ వీళ్ళు కూడా మాత్రం ఒకటి హౌస్ సైడ్ సార్. అది మంచి ట్రేస్ చేస్తారు. వల్లూరు విలేజ్ పెట్టారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు నగరంలోని 19వ డివిజన్లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి, ఆశీర్వదించండి. ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు.